హలో మై పీపుల్, ఫారం కోడి చికెన్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. ఎప్పుడు ఆ బాయిలర్ కోడే కాదు, ఫారం కోడి ఒంటికి మంచిది, తినాలి. బాయిలర్ కోడిలో అయితే బోన్లెస్ పీస్ ఎక్కువ ఉంటుందని అందరూ అదే ప్రిఫర్ చేస్తారు. ఇది కొంచెం దుమ్ములుగా ఉంటుంది, కానీ ఇదే మన ఒంటికి మంచిది. ఇంకా కర్రీ ప్రాసెస్: మంచిగా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు అన్నీ కలిపి మిక్సీ కొట్టుకొని ఆ మసాలా కూడా ఆనియన్స్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని చికెన్ కూడా వేసుకొని మంచిగా దగ్గరికి ఉడకబెట్టాలి. ఇది అంత ఫాస్ట్గా ఉడకదు కదా బాయిలర్ లాగా, అందుకని కుక్కర్ పెట్టాలన్నమాట. మినిమం అయితే 7 విజిల్స్ వేయించాలి. ఆ తర్వాత కోడిని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. లేతగా ఉంటే కొంచెం తక్కువ, ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ. కుక్కర్ మూత పెట్టే ముందు కొంచెం వాటర్ అయితే వేయాలి కదా, అది మసాలా కడిగిన వాటర్ వేసేస్తున్నాం అనమాట. ఏది వేస్ట్ చేయకూడదు కదా. వెనకాల వేసే పీసెస్ ఏమంటే గుడ్లు పేగు అవి ఇవి ఉంటాయి అన్నమాట ఈ ఫారం కోడిలో. అవి ముందు వేసేస్తే బాగా ఉడికిపోయి కర్రీలో కలిసిపోతే కరిగిపోద్ది అనమాట. సో కర్రీ అంతా వేయాక లాస్ట్లో వేయాలి, అంటే ఒక 10 to 15 మినిట్స్ ముందేస్తే సరిపోతుంది. అబ్బా, ఆయిల్ పైకి తేలిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ అయితే అదిరిపోయింది, చూస్తేనే అర్థమవుతుంది.